నా వయసు 27 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. సెక్స్ కోరికలు నన్ను కుదిపేస్తున్నాయి. ఒక ఆయనతో 10 సార్లు సెక్స్లో పాల్గొన్నాను. ఆయనకు వ్యాసెక్టమీ ఆపరేషన్ అయింది. అందుకని నిర్భయంగా సెక్స్లో పాల్గొన్నాను. కానీ సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి నాకు యోనిలో మంట అనిపిస్తోంది. 2-3 రోజుల పాటు మూత్రం తరచుగా వస్తుంది. ఆయన అడిగితే తనకి ఎటువంటి తేడా లేదన్నారు. ఆయనకి లేని బాధ నాకు మాత్రం ఎందుకు ఉంది? నేను సెక్స్ లైఫ్కి పనికిరానా? 27 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకపోతే ఇటువంటి బాధలు తలెత్తుతాయా? యోని ఎండిపోవడం జరుగుతుందా? యోని ఎండిపోవడం జరగదు, కానీ ఎక్కువసార్లు పాల్గొంటే, ఒకేసారి 10 సార్లు పాల్గొంటే, ఆసారి పాల్గొంటే ఆ ద్రవాలు ఇవ్వడం తగ్గచ్చు. ద్రవాలు అప్పుడు ఆ టైంకి ఏదో 1-2 సార్లు అయితే బాగానే పడతాయి. ఏదో కావాలని ఊరికే వచ్చాడు కదా, దొరికాడు కదా అని 4 సార్లు 5 సార్లు 6 సార్లు ఆ మనిషితో పాల్గొంటే అది అలా మగవాడికి కూడా ఉంటుంది. మగవాడు కూడా మంట పుడుతుంది. ఆడవాళ్ళకి యోనిలో ద్రవాలు వరిగితే మగవాడు మంట పుడుతుంది. అంచేత ఆయన ఎన్నిసార్లు చేసినా ఈవిడికి మరి మంట పుడుతుందంటే లోపల ద్రవాలు ఊరడం లేదనమాట. అంతే ఒకరి గుర్తించాలండి, లేడీస్కి ఎప్పుడైనా సరే విజయనాలో మంట పుడుతోంది, సెక్స్ మంట పుడుతోందంటే ఒకటి డ్రై విజయన అంటాం. యోని ఎండిపోవడం అనేది అదేనా ఉందా? లేదా అరుదుగా కొంతమందికి గనేరియా లాంటి వ్యాధులు ఉండొచ్చు. అది మగవాడు ఆయన నాకేమీ లేదు అనొచ్చండి, అనొచ్చు. కానీ ఆయనకి గనేరియా వ్యాధి ఉంటే ఉండొచ్చు. అవి పెద్ద గనేరియా వ్యాధి అంటే మామూలుగా అయితే అవుతుంది, చీము కారుతుంటుంది, పసుపు రంగు చీము కారుతుంటుంది, మాటికి మూత్రం వస్తుంది, మంట పుడుతుంటుంది. ఈయన లేదని అనొచ్చు. ఆయన ఒకవేళ ఉంటే ఉండొచ్చు, ఆయన చెప్పకపోవడం ఆయన దానివల్ల ఆ గనేరియా క్రిములు ఈవిలోకి వచ్చి వ్యాధి కలిగించి మంట పుడుతుంటుంది. మామూలుగా లేడీస్ ఏమిటంటే కొద్దిపాటి గనేరియా ఉన్నప్పుడు, అంటే సెగబాచి మాట, కొద్దిపాటికి ఉన్నప్పుడు వాళ్ళకి ఏం బాధ ఉండదండి. ఎందుకంటే యోని మార్గంలో ఉండే ద్రవాలు ఎసిడిక్ మీడియం ఉంటాయి, ఆమ్ల గుణం కలిగి ఉంటాయి. ఆమ్ల గుణం కలిగినప్పుడు ఈ క్రిములు అతిథిగా ఉండవు, కొద్దిపాటి. కానీ ఆ ఎప్పుడైతే మరి ద్రవాలు క్రిములు ఎక్కువైతే మాత్రం అక్కడ మంట పడడం ఇవన్నీ జరుగుతాయి. ఏమైనా గనేరియం ఉంటే ఉండొచ్చు. అంచేత ఆయన పరిశీలించుకోవాలి గనేరియం ఉందేమని. అవి ఎక్కువగా కానీ అలా కాకుండా ముఖ్యంగా మాత్రం డ్రై విజయన మాత్రం గుర్తుంచుకోవాలి. అలా మంట పుట్టినోడు ఏమైనా కేవై జెల్లి కానీ లేదా వ్యాధిలేని కానీ నూనె కానీ రాస్తే మంట లేకుండా ఉంటుంది. డ్రై విజయన మాత్రం చాలా కామన్ లేడీస్లో గుర్తించాలి. ప్రతి లేడీ తెలుసుకోవాల్సిందంటే మా భర్తతో పాల్గొన్న, భర్తకి ఏ కాంటాక్ట్స్ ఉండదు, భర్తతో పాల్గొనకూడదు లేడీస్ మంట అంటుంటారు, వాళ్ళకి డ్రై. అలాగే కొంతమందికి ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్, మొలియాసిస్, క్లామిడియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వైల్డ్ డిగ్రీ ఇన్ఫెక్షన్స్. అవి ఎక్కడ సెక్స్ ద్వారా రావు, వాళ్ళకే అక్కడికి వస్తాయి. అలా ఉన్నా కూడా రావచ్చు. వాటికి మందు పుచ్చుకుంటే సింపుల్ ట్యాబ్లెట్స్, ఒక్క సింగిల్ డోస్తో ఆ క్రిములు చచ్చిపోతాయి అన్నమాట. అలాగే డాక్టర్ చూపించి, ఒకవేళ అలా ఉంటే డాక్టర్ చూపించి మందులు వాడితే తగ్గిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.